మా డిసిసి అధ్యక్షులు సోదరులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మా బోయ రామచంద్రం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వర్షం పడుతుంది నేను అందరి పేర్లు తీస్తలేను. ఇక్కడికి వచ్చిన నా సోదర సోదరీమణులు, పంతంగి గ్రామంలో మీరు చూపిన అభిమానం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన కార్యకర్తలందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో వారికి నేను సంపూర్ణమైన మద్దతునిచ్చి వారికి ప్రచారం చేసి కూడా ఎమ్మెల్యే చేసినాం. కానీ మన అదృష్టం ఏందో కానీ ఎమ్మెల్యే అయిన రోజు నుంచి మన మునుగోడు నియోజకవర్గ ప్రజల్నే విస్మరించి ఒక్క రోజు కూడా ఊర్లలోకి వచ్చి మన కష్ట సుఖాలు అడగలేదు. ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం రాలేదు, పార్టీని అయిపోయింది, పార్టీ చచ్చిపోయింది, నేను వేరే పార్టీకి పోతానని చెప్పి పాట మొదలు పెట్టిండు. ఈ రోజు ఇంకో ఏడాది అయితే ఎన్నికలే వస్తున్న తరుణంలో ఎవరో వేరే పార్టీ వాళ్ళు మా ఉనికి ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాజీనామా చేయమంటే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం మన ఓట్లన్నింటినీ అమ్మి ఈ రోజు ఎన్నికలు తీసుకొచ్చారు. మళ్ళా వేదికల మీదకెళ్ళి మాట్లాడేది ఇది ఆత్మ గౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం చేసిన రాజీనామాలు. ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళైతే ఈ పార్టీ నుంచే మళ్ళా పోటీ చేస్తే ఎవరన్నా కొట్టిండ్రా అని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మీకు ఏం మోసం చేసింది? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీరు అడిగిన ప్రతి హోదాకి టికెట్ ఇచ్చింది. మీరు కొన్నిట్లలో గెలిచినారు, కొన్ని ఓడిపోయినారు. ఇన్ని చేసిన తర్వాత కూడా అదే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించిన డబ్బు ఈ రోజు దాంతో ఉన్న అహంకారంతో రాజీనామా చేసి ఈ ఎన్నికలు తీసుకొచ్చారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటి, మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇంకో అవకాశం ఈ గడ్డ మీద ఇయ్యాలా వద్దా అన్నది తేల్చాల్సింది మీరు. ఈ గడ్డ మీద మళ్ళా ఇంకో అవకాశం ఇస్తారా? ఇయ్యారు కదా. అటువంటి పోయి ఏ పార్టీ నేర్చుకున్నాడు ఆయన? ఒక పువ్వు పార్టీ అంట. మనకు 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ని 1200 చేసినందుక, 75 రూపాయలు ఉన్న నూనెని 200 రూపాయలు చేసినందుక, పిల్లలు తాగే పాల మీద జిఎస్టీ వేసినందుక, ఆఖరికి చచ్చిపోతే అంత్యక్రియలు చేసుకోవాలంటే దాని మీద కూడా జిఎస్టీ వేసినందుక. ఇది కేవలం సూట్ బూట్ అంటే మన రాహుల్ గాంధీ గారు అన్నారు, అంటే ఎవరైతే మంచిగా బూట్లు వేసుకొని సూట్ వేసుకొని సూట్ కేసు పట్టుకొని పోతారో అటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం. మన పేద బడుగు బలహీన వర్గాలలో మన కడుపులో ఉన్న ఆకలి అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఆ బీజేపీ ప్రభుత్వం ఆ పువ్వు తీసుకొచ్చి మన చెవులలో పెట్టడానికి వస్తుంది. మరి మన చెవులలో పెట్టుకుందామా, తీసి ఆయన చెవులో పెట్టి పంపిద్దామా అన్నది కూడా మీరే ఆలోచన చేసుకోండి. ఇంకో పార్టీ ఇక్కడ ఉంది. గతసారి ఎన్నికల్లో తెలంగాణ మన తల్లి సోనియా గాంధీ ఇచ్చినా గాని నేను తెచ్చినా అనుకుంటా కారు పార్టీ వస్తే నమ్మి ఒకసారి అవకాశం ఇచ్చినాం, అక్కడ ఎమ్మెల్యేని చేసినాం. 8 ఏళ్ల నుంచి ఈ రోజు ఇక్కడ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఊర్లో నేను అడుగుతున్నా, ఎవరికన్నా ఒక్క ఇల్లు వచ్చిందా? ఎవరికి లేదు. ఆ తర్వాత మాట్లాడితే ఏమంటాడు? పెన్షన్లు ఇస్తున్నా. దేనికయ్యా నువ్వు ఇచ్చే పెన్షన్? నువ్వు 2000 రూపాయలు ఇస్తున్నా అన్నావు. నీ దగ్గర ఇప్పుడు ఏదైనా సామాన్ కొనాలంటే ఎంతుంది? ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో రేషన్ దుకాణానికి పోయి 200 రూపాయలు ఇస్తే 5 రూపాయలు వాపస్ ఇచ్చి 9 వస్తువులు అంటే బియ్యం, పిండి, నూనె, చక్కెర, గ్యాస్ నూనెతో సహా 9 వస్తువులు వచ్చేది. ఈ రోజు రేషన్ దుకాణానికి పోతే ఒక బియ్యం తప్పించి ఏం లేదు. ఏది కొనాలన్నా ఆ ధరలు మండిపోతున్నాయి. ఈ రోజు ఇంటికి చుట్టం వస్తుందంటే మాయమో నాకేం కష్టం వస్తుందో అని ఆలోచించుకునే పరిస్థితికి మనం దిగజార్చిండ్రు. మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఒక్క నియామకం అన్నా ఈ రోజు వరకు జరిగిందా? ఒక్కదానికి నోటిఫికేషన్ అన్నా వచ్చిందా? ఇటువంటి వ్యక్తులకు ఇచ్చిన అవకాశం చాలా ఇచ్చినాం, మెండంత ఇచ్చినాం. మీ అందరికీ తెలుసా, తెలంగాణ మన తల్లి సోనియమ్మ ఇచ్చిన రోజు మనం ఒక ధనిక రాష్ట్రం. అంటే మన దగ్గర బడ్జెట్ అవసరానికంటే ఎక్కువ ఉండే. ఈ రోజు 8 ఏళ్ల తర్వాత మన తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ 1,00,000 రూపాయల అప్పుతోటి పుడుతుందన్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి
అరాచక ప్రభుత్వాన్ని మళ్ళా అవకాశం ఇస్తే పేద బడుగు బలహీన వర్గాలకు దీనస్థితి. ఈ రోజు గొప్పతనం ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలను కూడా దిగువకు తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఇటు బీజేపీకి అటు టిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరు చెప్తున్నా. మీరందరు గుర్తుపెట్టుకోండి, మళ్ళా పేద బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఎవ్వరు బాగుపడాలన్నా, ఎవ్వరు ప్రగతి పదంలో పోవాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మళ్ళా మనకు అవకాశం ఉంటుంది. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటి, మీ అందరికీ నేను కొత్తదాన్ని కాదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డనే, మీ అందరికీ సుపరిచితురాల్ని. గత 20 జీవించండి, మీ ఓటుతో నన్ను మీ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపండి. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఏ పోరాటానికైనా వెనుక అడిగేయరు. నేను అదే పోరాట పట్టుమతో పుట్టిన దాన్ని, పోరాటం చేయడం నాకు కొంతగాను. మీ అందరి విషయంలో మీ బాగోగులకు నేను మీకోసం పోరాటం చేస్తా, మీ కష్ట సుఖాల్లో నేనే ముందుంటా. నన్ను మీరు కడుపులో పెట్టుకొని చూడండి, మీ అందరినీ నేను కడుపులో పెట్టుకొని మీకే కష్టం వచ్చినా ముందు నిలబడతానని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.